హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నేల్ చూశారు కదా. తమ్నేల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఒక బెస్ట్ స్ట్రాటజీ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు తమ్నేల్ మీద కూడా చూశారు కదా, ఓపెన్ అండ్ లో, ఓపెన్ అండ్ హై. సో ఇది ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా. సో ఈ బేస్డ్ మీద ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో బేస్డ్ మీద మనకి డేటా ప్రొవైడ్ చేసే బ్రోకర్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. సో చాలా బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, అండ్ ఆల్సో చాలా సింపుల్ స్ట్రాటజీ, అండ్ ఆల్సో చాలా ఓల్డ్ స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు. చాలామందికి తెలిసి ఉంటుంది మార్కెట్లో ఉన్న వాళ్ళకి. సో కొత్త వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలియకుంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఈరోజు మన వీడియోలోకి వెళ్దామా. ఇక్కడ నేను చూసింది అయితే రెండు బ్రోకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఎల్ఐసి బ్లూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో డేటా, అండ్ ఆల్సో 5S వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను చూసిన తర్వాత అంటే నేను ఈ రెండు బ్రోకర్స్, నేను జనరలీ ఎల్ఐసి బ్లూ, 5S అండ్ ఆల్సో ఏంజిల్ వన్ యూజ్ చేస్తాను. ఏంజిల్ వన్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి వీళ్ళు డేటా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చూపెడతాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఐసి బ్లూ వాళ్ళు. ఎల్ఐసి బ్లూ వచ్చేసరికి ఓన్లీ వన్ ఆప్షన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఓన్లీ వన్ ఆప్షన్స్. సో మీకు ఎల్ఐసి బ్లూలో అకౌంట్ ఉంటే ఈ డేటా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎల్ఐసి బ్లూ అకౌంట్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది. ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. సో ఎల్ఐసి బ్లూ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. 5Sలో కూడా ఈ డేటా ఉంది. సో 5Sలో కూడా అకౌంట్ లేని వాళ్ళు ఉంటే, అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ 5S లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఏంజిల్ వన్లో కూడా ఉంది. సో మీకు ఇక్కడ ఎవరికైనా ఈ మూడిట్లో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్రీ లింక్సే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఎల్ఐసి బ్లూ వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఓన్లీ వన్ ఆప్షన్స్. సో ఇది వచ్చేసరికి ఎల్ఐసి బ్లూ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక అప్లికేషన్ ఫ్రెండ్స్. సో ఓన్లీ వీళ్ళు మనకి ఎల్ఐసి బ్లూ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వీళ్ళకి ఒక సపరేట్ అప్లికేషన్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి డేటా అంతా ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేస్తారు. మీకు ఆప్షన్ డేటా ఇక్కడ మీరు ఇలా ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ టూల్స్లోకి వెళ్తే స్కానర్స్ అని ఉంటుంది. స్కానర్స్లో వీళ్ళు చూడండి, ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూపెట్టానుగా. ఓపెన్ అండ్ హై అంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపెడుతుంది, ద ఓపెన్ ఈక్వల్స్ హై ప్యాటర్న్ అక్కర్స్. ఇది బేరిష్ అంటే ఓపెన్ ఈక్వల్ టు హై సేమ్ ఉంటే ఆ స్పెసిఫిక్ స్టాక్స్ ఆ రోజు ఇంట్రాడే ట్రేడింగ్లో ఆ డే ట్రేడింగ్లో ఆ స్పెసిఫిక్ స్టాక్స్ అంతా బేరిష్ మూమెంట్ అంటే నెగిటివ్ మూమెంట్ ఉంటుందని. ఇక్కడ ఓపెన్ అండ్ లో, ద ఓపెన్ ఈక్వల్స్ టు లో ప్యాటర్న్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది చూడ, ద ఓపెన్ ఈక్వల్స్ హై ప్యాటర్న్ అక్కర్ వే క్యాండిల్స్ ఓపెనింగ్ ప్రైస్ ఇస్ ద సేమ్ యాజ్ హైయెస్ట్ ప్రైస్ ఇండికేటింగ్ స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అండ్ పొటెన్షియల్ అప్వర్డ్ మూమెంట్. అంటే మనకు క్లియర్గా వీళ్ళు చూపెడుతున్నారు కదా. సో ఇది వచ్చేసరికి ఓపెన్లో సేమ్ ఉంటేనేమో బుల్లిష్ మూమెంట్ ఉంటాయని ఆ స్టాక్స్లో, ఓపెన్లో సేమ్ ఉంటే ఆ స్టాక్స్ వచ్చేసరికి బేరిష్ అంటే నెగిటివ్ సైడ్ వెళ్ళే స్టాక్స్ అనమాట. సో ఈ విధంగా మనకి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, దీని మీద క్లిక్ చేస్తే స్కానర్స్ మీద. సో చూడండి, భారతీ ఎయిర్టెల్. ఇక్కడ భారతీ ఎయిర్టెల్ మనం ఏం చేసాం, బేరిష్ స్టాక్ కదా, ఓపెన్ అండ్ హై. ఇది డే క్యాండిల్లో చూపెడుతుంది భారతీ ఎయిర్టెల్ చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ స్టాక్స్ ఎలా ఉంది. సో దీని యొక్క చార్ట్ ఒకసారి చూద్దాం. ఇది డే క్యాండిల్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఒకసారి దీని చార్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్తాను. ఇది మనం 5 మినిట్స్ చూసుకుందాం. సో 5 మినిట్స్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. 5 మినిట్స్ స్టాక్స్ అనమాట. ఇక్కడ మనకేంది, ఇప్పుడు మనం చూస్తుంది ఏంటిది, ఓపెన్ అండ్ హై సేమ్ కదా, బేరిష్ స్టాక్స్. ఓపెన్ అండ్ హై సేమ్ అంటే ఇక్కడ మనకి డే క్యాండిల్ కాకుండా టైం ఫ్రేమ్ నేను 5 మినిట్స్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నిఫ్టీ 50 ఆర్ మీరు ఏవైనా చూసుకోండి. నిఫ్టీ 50లో స్టాక్స్ ఇక్కడ డిస్ప్లే అయితే, ఒకవేళ నిఫ్టీ 100 ఆర్ నిఫ్టీ 200, నిఫ్టీ 500 కూడా మీరు సెలెక్ట్ చేస్తారు. గ్రాసిమ్ దీని యొక్క చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. గ్రాసిమ్. సో గ్రాసిమ్ ఈక్విటీ. సో ఈరోజు ఓపెనింగ్ కానించి ఒకసారి చూద్దాం. 5 మినిట్స్ క్యాండిల్.
సో బేరిష్ స్టాక్స్ కదా మనం చూసేది. సో ఇక్కడ సింపుల్ మనం ఒక స్ట్రాటజీ ఏమి ఇంప్లిమెంట్ చేయాలంటే ఫ్రెండ్స్ 9:15 ఇది. ఓకే. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కంటే బిలో, ఇది 9:15 కదా ఫిబ్రవరి, ఓకే, థర్డ్ ఇదే. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో దగ్గర డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి బేరిష్ సైడ్ వేస్లో ఉంది, ఇది దీని యొక్క మూమెంట్ 3వ తారీఖు. ఓకే, సైడ్ వేస్లో ఉంది. ఈ స్టాక్ మనకు ఎటువంటి సిగ్నల్ లేదు, బట్ మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక 2 హార్జెంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో ఓపెన్ అండ్ హై దగ్గర ఓపెన్ హై అండ్ లో దగ్గర, ఓపెన్ అండ్ హై దగ్గర ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో దగ్గర డ్రా చేసుకోవాలి. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఆ స్పెసిఫిక్ స్టాక్స్లో బేరిష్ మూమెంట్ ఉంటుందని మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ దీని బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో మనకు గ్రాసింగ్ ఇక్కడ సరిగ్గా సిగ్నల్ ఇవ్వలేదు. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ సిప్లా ఉంది కదా, సిప్లా ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. సిప్లా, సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో ఇలా బిగ్ క్యాండిల్ కూడా ఫామ్ అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది రివర్సల్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి. సో జనరల్గా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, సో బేరిష్ ఇట్లా బ్రేక్ అయినప్పుడు సెల్ పొజిషన్ తీసుకోవడానికి. సిప్లాలో చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇలా స్టాప్ లాస్ వచ్చేసరికి దీని క్లోజ్ ఎక్కడుంది, ఇక్కడ క్లోజ్ అయింది కదా, దీని సో బేరిష్ మూమెంట్. సో ఇట్లా బిగ్ క్యాండిల్ కూడా అవాయిడ్ చేయండి. స్మాల్ క్యాండిల్, ఇలా స్మాల్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు తీసుకోండి. చూద్దాం ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం. సో నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ 500 సెలెక్ట్ చేసుకుంటాను. అమర్ రాజా, AREM, అమర్ రాజా ఒకసారి చూద్దాం దీన్ని. అమర్ రాజా సో అమర్ రాజా ఈక్విటీ. సో ఇది కూడా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇటువంటి బిగ్ క్యాండిల్స్ కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది మనకి వెంటనే రివర్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయి, చూద్దాం. గోద్రేజ్ ఇండియా చూద్దాం. సో ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇందులో కూడా. గోద్రేజ్ ఇండియా, ఓకే, గోద్రేజ్ ఇండస్ట్రీ. సో ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో దగ్గర. హై అండ్ లో, ఓకేనా, లో బ్రేక్ అయింది. స్టాప్ లాస్ వచ్చేసరికి ఒకసారి పొజిషన్ తీసుకున్నాక ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదా, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ బ్రేక్ అయింది 909 నుంచి నెగిటివ్ ట్రెండే వెళ్తుంది చూడండి. ఇక్కడ నుంచి ప్రజెంట్ మార్కెట్ 896, అంటే మనకి ఈ ఏరియా 19 దగ్గర సిగ్నల్ ఇచ్చింది, 895 దగ్గర దాకా ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. చూసారా, మన స్టాప్ లాస్ వచ్చేసరికి దీని యొక్క హై ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఓకేనా, ఎప్పుడు ఇది లో ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో దాని పొజిషన్ తీసుకోవాలి, ఎల్టీపీ. సో అది కాకుండా ఇంకేమున్నాయి చూడండి, ఇక్కడ మీకు ఏవైనా ఇక్కడ చూడొచ్చు. కిన్ఫిన్ టెక్నాలజీస్ అని ఉంది, మీకు ఇక్కడ స్టాక్స్ అన్నీ. సో ఇలా ఇంట్రాడే ట్రేడింగ్ స్టాక్స్, ఇలా ఇవి వచ్చేసరికి బేరిష్ స్టాక్స్, ఇవన్నీ బేరిష్ స్టాక్స్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇవి బేరిష్ స్టాక్స్లో సేల్ పొజిషన్ తీసుకోవాలంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. బుల్లిష్ తీసుకోవాలంటే మారుతి, ఇక్కడ చూడండి, ఇక్కడ మారుతి ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. సో ఇన్ఫీ ఓపెన్ చేద్దాం. ఇన్ఫీ ఈక్విటీ చార్ట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో ఇది కూడా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్, ఇవి కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బెరిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇది కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీకు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్. సో చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా. ఇన్ఫోసిస్ ఉంది, మారుతి
మారుతి చూద్దాం. మారుతి ఈక్విటీ. సో ఇది కూడా బిగ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది ఫ్రెండ్స్. మనకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు, హై లో దగ్గర ఎక్కడ బ్రేక్అవుట్ సైడ్ వేస్లో వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా మనకి మార్కెట్ ట్రెండ్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఓవరాల్గా మనకి ఈ స్టాక్స్ అనేది ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా ఇంకా మనకి 1 డే క్యాండిల్ కాదు, సారీ ఫ్రెండ్స్, 1 డే 5 మినిట్స్లో చూడండి. నేను 1 డే క్యాండిల్లో చూపెడుతున్నాను. నిఫ్టీ 500లో సెలెక్ట్ చేసుకోండి. వెస్ట్ లైఫ్ ఇది ఒకసారి చూద్దాం. వెస్ట్ లైఫ్ ఓకే. సో వెస్ట్ లైఫ్ ఓకేనా, ఈ స్పెసిఫిక్ క్యాండిల్ హై బ్రేక్ అయింది, ఇలా పైకి వెళ్ళింది, హై బ్రేక్ అయ్యి మూమెంట్ 775 నుంచి ఇలా వెళ్ళింది. సో ఈ విధంగా మనకి హై అండ్ లోస్. ఇంకోటి ఏంటంటే నియర్లీ మీకు 1% అబోవ్ పాజిటివ్ ఉన్నాయి చూసుకోండి. 1% మార్కెట్ ఓపెన్ అయినప్పుడే. ఈ స్ట్రాటజీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుందిగా, 9:20కి చూడాలి. ఎందుకంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అయిపోతుంది కాబట్టి 9:20కి చూడాలి. సో ఈ విధంగా మీరు చాలా స్టాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎల్ఎస్ బ్లూ ఈ విధంగా చూసుకుంటాం. ఎల్ఎస్ బ్లూలో ఈ విధంగా మనం చూసుకుంటాం. 5 ఇయర్స్లో ఏ విధంగా ఇప్పుడు ఎల్ఎస్ బ్లూలో చూసాం. 5 ఇయర్స్ వచ్చేసరికి 5 ఇయర్స్లో ఏ విధంగా అంటే డిస్కవరీ ట్యాబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, లాగిన్ కానీ విజిట్ డిస్కవరీ. సో వీళ్ళు మనకి అంటే ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. Angel One వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటా, బట్ నేను చూడలేదు. సో ఇది ఆప్షన్ స్కాల్పింగ్ సెటప్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కాకుండా డిస్కవర్ యాప్లోకి వెళ్తున్నాను. సో ఈక్విటీస్ ఓపెన్ అండ్ హై, వీళ్ళు వచ్చేసరికి చూడండి. ఈక్విటీస్ ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో, ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ లో. ఇది వచ్చేసరికి 5 ఇయర్స్ వాళ్ళకి. ఓపెన్ అండ్ హై క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ అండ్ హై ఇక్కడ స్టాక్స్ చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ అండ్ హై స్టాక్స్ టైం ఫ్రేమ్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓపెన్ అండ్ ఇంట్రాడే ఆప్షన్స్. సో ఇక్కడ మీకు చూపెడుతుంది సేమ్ ఇందాకనే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అప్ సైడ్. ఓపెన్ అండ్ హై అంటే బేర్ స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ అన్ని బేర్ స్టాక్స్. సో ఏదో ఒకటి ఇక్కడ ఏ స్టాక్ చూద్దాం. సో ఈ స్టాక్ చూద్దాం, ఫస్ట్ స్టాకే చూద్దాం. బేర్ స్టాక్స్ మదర్సన్ ఇంటర్నేషనల్, ఏదో స్పెసిఫిక్ స్టాక్స్ మనకు కావాల్సింది డే ట్రేడింగ్ కోసం. ఆ డే ట్రేడింగ్లో స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడింగ్ సెటప్. సో ఈ స్ట్రాటజీ అనేది ఓల్డ్ స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఇది. సో మనకి ఈ డేటా అనేది ఫిల్టర్ చేసి ప్రొవైడ్ చేసే వాళ్ళు కావాలి, ఎందుకంటే ప్రతి స్టాక్ చూసుకోలేం కదా. సో చూడండి, ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. మీరు హార్జెంటల్ లైన్ రాదు, బేరిష్ కింద ఇక్కడ కూడా ఇలా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ సో ఇలా ట్రెండ్ ఓకేనా, ఇలా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది కూడా అవాయిడ్ చేయండి. సో ఇంకేదైనా చూద్దాం. ఇక్కడ థర్మెక్స్ ఉన్న స్టాక్స్ అన్నీ ఇక్కడ మనకు చూపెడతాయి ఫ్రెండ్స్. Angel One, సో Angel One ఉంది, జీఈ. సో ఇవన్నీ బేరీ స్టాక్స్. ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్ 5 మినిట్స్. సో మనకి ఓపెన్ అండ్ హై, ఓపెన్ అండ్ హై అంటే బేరీ స్టాక్స్, ఓపెన్ అండ్ లో ఇవి బుల్లి స్టాక్స్. ఇవన్నీ బుల్లి స్టాక్స్ అన్నమాట. పిఐ ఇండస్ట్రీస్. ఓకే, ఇది చూద్దాం. పిఐ ఇండస్ట్రీ యొక్క స్టాక్ యొక్క మూమెంట్ చూద్దాం. సో ఇది ఎప్పుడు చూడాలి మనం? మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుందిగా, అప్పుడు మనం ఈ విధంగా అనలైజ్ చేస్తూ ట్రేడ్స్ తీసుకోవాలన్నమాట. ప్రాక్టీస్ చేయండి ఇది. సో కొద్ది రోజులు 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే ఈ సెటప్స్తో మీరు మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉండాలి. పేపర్ ట్రేడ్ జస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బుల్లి స్టాక్స్ కదా, హై. సో హై బ్రేక్ అండ్ బై పొజిషన్ ఇలా వెళ్ళింది.
దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, దీని క్లోజ్. ఓకేనా? సో ఈ విధంగా అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇదన్నమాట. ఈ విధంగా మనం చూసుకోవాలి స్టాక్స్ ఓపెన్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్ ఏ విధంగా సెలెక్షన్ చాలామంది అంటుంటారు కదా. సో ఈ విధంగా ఈ స్ట్రాటజీ సెటప్స్తో మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో ఇక మీకు ఎక్స్ట్రా ఏ డాటా అవసరం లేదు, ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇవి అనలైజ్ చేస్తూ చూడండి, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. మీరు మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి కొద్ది రోజులు, 1 వీక్ ఆర్ 2 వీక్స్ మీకు ఇష్టం ఉన్న రోజులు రిజల్ట్స్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో బెస్ట్ డేటా మీద వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఫ్రీగా. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా వీడియో డిస్క్రిప్షన్లో మేము ఫ్రీగా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఆటోమేటిక్ ట్రేడింగ్స్ అన్నమాట, ఆటోమేటిక్ ట్రేడింగ్ సెటప్స్. సో ఇవి స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాం. ఇవి కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏవైనా మేము చెప్పే స్ట్రాటజీలన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీ ఇష్టం ఉంటే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి బిట్కాయిన్, డెల్టా ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ ఇథేరియంలో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. సో ఇవి ఓన్లీ ఇవి క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ అనమాట. ఒక్కొక్కటి అరౌండ్ 1500 రూపీస్ క్యాపిటల్తో ట్రేడ్ చేయవచ్చు ఒక్కొక్క స్ట్రాటజీలో. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవన్నీ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి. సో ఇదన్నమాట. సో దీంట్లో ఈ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఫస్ట్ ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఏ కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.